నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇదొక శుభవార్త. పవన్ కళ్యాణ్కు హైకోర్టులో ఊరట, సినిమాల్లో నటించొద్దన్న పిటిషన్ కొట్టివేత. ఆయన ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం, ఒక హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన సినిమాలో నటించొద్దు అని ఒక బిల్ దాఖలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన సినిమాల్లో నటించకుండా నిలువరించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని కోర్టు స్పష్టం చేసింది. బెంచ్ మీదకి కూడా రావడానికి అర్హత లేదు ఆ పిటిషన్. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం అనైతికమని పేర్కొంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టికెట్ ధరల పెంపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ అంశాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్లో ఆయన కోరిండు. పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మంత్రులుగా ఉన్నవారు సినిమాల్లో నటించకూడదని ఎలాంటి చట్టం లేదని కోర్టుకు తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలోనూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. టికెట్ ధరల పెంపు అనేది నిర్మాత అభ్యర్థన మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప దీనితో డిప్యూటీ సీఎంకు సంబంధం లేదన్నారు. పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ అని ఆయన వాదించారు. ఏజీ వాదనతో ఏకీభవించిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి పిటిషన్ విచారణ అర్హత లేదని చెప్తూ దాన్ని కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. అంటే మంత్రులకు, సినీ నటులుగా ఉన్నటువంటి మంత్రులకు ఈ నిబంధన ఏమీ లేదు. ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది గవర్నర్ పర్మిషన్ తీసుకొని నటించే ఆ యొక్క నిబంధన ఉన్నదని నాకు కొంతవరకు జ్ఞాపకం ఉంది, పూర్తి స్థాయిలో లేదు. ఈ తీర్పు అనేది గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇచ్చినటువంటి తీర్పులో వెలువరించినటువంటి అంశాన్ని ఆయన ఏపీ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ వాదించిండు కాబట్టి దాంతో ఏకీభవించి పవన్ కళ్యాణ్ గారికి, ఆయన కూడా మంత్రి, డిప్యూటీ సీఎం అయినా కూడా క్యాబినెట్లో మంత్రి హోదాకు, డిప్యూటీ సీఎం హోదా కొంచెం సీఎం హోదా కంటే తక్కువనే ఉంటుంది హోదా, కానీ ఈక్వల్ మంత్రులతో పాటు ఆయన కూడా ఉంటాడు కాబట్టి అవసరం లేదు, ఆయనకి ఎలాంటి నిబంధనలు ఉండయి అని కోర్టు కూడా ఏకీభవించింది. ఒకవేళ మళ్ళీ అయినా పై కోర్టుకు ఏమైనా అప్పీల్ చేస్తారా అదంతా భవిష్యత్తు చెప్తాను. ఇప్పటికైతే అందరు అభిమానులందరికీ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకొక సినిమా, ఇంకో 2 సినిమాలు తీసేదాకా కూడా ఆయన వెనకంజ వేయడు. దుర్వినియోగం అవన్నీ తర్వాత భవిష్యత్తులో కోర్టు ఏం చేస్తుందో, సుప్రీంకోర్టు పోతే అది వేరే ఉంటుంది. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇదొక శుభవార్త. ఈ తీర్పు అనేది ఆయనకు ఆటంకంగా మారలేదు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మీరు నటించవచ్చు అని. ఏమంటారు ప్రేక్షకులారా? మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ శుభవార్త గురించి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.